హాయ్ ఫ్రెండ్స్, రెసిపీస్ ఇన్ మినిట్స్కి స్వాగతం. ఈరోజు మనం గుమగుమలాడే టమాటో పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. 1 కప్పు కందిపప్పు అండి, నానబెట్టుకున్నది. కుక్కర్లో వేసి 4 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండి, 2 స్పూన్ల కారం. ఇప్పుడు అన్నీ కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టేసి కుక్కర్ ఆన్ చేసేయాలి, పొయ్యి మీద పెట్టేసి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ పప్పు వచ్చేదాకా ఆగుదామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. పప్పు స్మాష్ అయింది మంచిగా. ఇప్పుడు మనము పప్పు కడతో కొంచెం సాల్ట్ వేసి రుబ్బుదామండి. తర్వాత మనం దాంట్లో కొంచెం పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పోపుకు సిద్ధం చేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి 4-5, కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి కొంచెం చిట్లనిద్దాం. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి వేద్దామండి. కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో వేద్దామండి. గుమగుమలాడే టమాటో పప్పు రెడీ అయిందండి. ఈ టమాటో పప్పు ఈజీగా ఇంట్లో తొందరగా అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. ఈ టమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.